ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి రాబోయే 4 రోజుల్లో అంటే అక్టోబర్ 13, 14, 15, 16వ తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది? మున్ముందు ముఖ్యంగా ఈ 4 రోజుల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది? వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు రాబోతుంది? దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి? అలాగే వీరికి రాబోయే 4 రోజుల్లో అతిపెద్ద గుడ్ న్యూస్‌లు ఏమిటి? ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 4, అవమానం అనేది 5. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికం. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క పరిస్థితిని చూసి, స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా అంటే చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూశారు, చూస్తూ ఉన్నారు కూడా. దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలగబోతున్నారు. ఎందుకు అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు ఇప్పుడు ఈ టైంలో అంటే గుణపాఠం నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తున్నాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేయబోతున్నాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో, ఎవరిని కించపరిచారో అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీరు ఊహించినంత ఆకస్మిక ధనలాభం అనేది మీకు కల్పించబోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అంటే చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి మార్పు లేదు. మీరు అనుకోవచ్చు ఇంతవరకు లేనిది ఈ 4 రోజుల్లోనే జరిగిపోతుందా అనేది. ఈ 4 రోజులు జరిగిపోతుంది అని నేను చెప్పను. కానీ ప్రతి మనిషికి ఒక రోజు అనేది వస్తుంది. ఒక సమయం అనేది వస్తుంది. ఒక్క సెకండ్‌లో మన జీవితం అనేది ఎటు నుంచైనా కూడా మారిపోతుంది. ఆ సెకండ్ కోసం ఆ పరమశివుడు మనల్ని ఎదురు చూడమని చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలకు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా మీకు ఈ సమయం విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక పురోగతి,
అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ దైవశక్తి బయటికి రాబోతుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పూజల ఫలితంగా మీకు ఈ సమయం అనుకూలించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలను పెడుతూ ఉన్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కావడం లేదు. కేవలం ఆ భగవంతుడే మీకు ఈ పరీక్షలన్నీ పెడుతూ ఉన్నాడు. మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడిపోతూ కృంగిపోతూ ఉన్నారు. కానీ దాని అన్నిటికీ కూడా ఈ సమయం అనేది ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి పూజల ఫలితంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే రాబోయే 4 రోజుల్లో మీరు చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతక ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క గ్రహ గోచార ఫలితాలన్నీ కూడా మారబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్‌లు వినే అవకాశాలైతే ఈ 4 రోజుల్లో కనిపించబోతున్నాయని చెప్పుకోవాలి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికైన బలమైన కోరిక అనేది ఉంటుంది. మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుగా ఉండబోతున్నాడు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నారు. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి మీ పట్ల ఇంతకు ముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేయబోతున్నారు. దానికి కారణం కేవలం మీరు చేసిన పూజల ఫలితం కారణంగానే. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలైతే కనిపించబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇక ఈ 4 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలను కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరినైతే కలవాలని అనుకుంటున్నారో మీరు వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. మీరు మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. అలాగే వెయ్యాలి కూడా. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్‌తో ముందుకు దూసుకొని వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలుపెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి. వ్యాపారం మీరు మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా అనుభవం ఉన్న వ్యాపారం మాత్రమే మొదలుపెట్టండి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పటికీ కూడా ఆపకండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతుంది. మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మీరు ఫలితాలను ఖచ్చితంగా పొంది తీరుతారు. మీరు మాత్రం ఎప్పుడూ కూడా మధ్యలో ఏ పని కూడా ఆపవద్దు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో అనుకోనిమైన ఫలితాలను పొందబోతున్నారు.
ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధించబోతున్నారు. వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులన్నీ కూడా దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో క్లియర్ అయిపోతాయి. అవి క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక రాబోయే 4 రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను మాత్రం మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. అందులో మాత్రం ఎలాంటి సందేహం మార్పనేది లేదు. మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. ప్రతి సోమవారం మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. అలాగే మీకంతా కూడా శుభమే జరుగుతుంది. లేదు మాకు కుదరదు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం అనుకునేవాళ్ళు కేవలం ఇంట్లో కూడా శివనామ స్మరణ చేసుకున్నా సరిపోతుంది. మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ శివనామ స్మరణ చేసుకొని మనసులో మనస్ఫూర్తిగా ఆ పని స్టార్ట్ చేయండి. అది విజయవంతంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి కానియండి, వృద్ధులకి కానీ మీకు తోచినంత సహాయం చేయండి. తద్వారా అపారమైన పొలి ఫలితం కూడా మీకు దక్కుతుంది. మీ గ్రహ గోచర ఫలితాలు కూడా మీకు అనుకూలిస్తాయన్నమాట. తెలుసుకున్నారు కదండి! రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.